అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో ఇది వచ్చేసరికి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి HPCL/open/HR/1/2025 to 2026 అని అయితే ఇవ్వడం జరిగింది. సో మనకేంటంటే దీంట్లో చాలా జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో దీనికి సంబంధించి ఫుల్ వీడియో అయితే చూద్దాము. వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో ఇది వచ్చేసరికి మొత్తం మనకు వచ్చేసేసి 372 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో ఏదైతే ఇంపార్టెంటో అవి మాత్రం చూసుకుంటూ వెళ్దాము. ఫస్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. సో ఇది వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 1వ తేదీ జూన్ 2025 స్టార్ట్ అయ్యి అండ్ 30వ తేదీ జూన్ 2025 నాటికి ఎండ్ అవుతుంది. ఇది వచ్చేసరికి ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళకైతే 13 జూన్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. అండ్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 15వ తేదీ జూలై 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి పొజిషన్ అండ్ ఎలిజిబిలిటీ అండ్ వేకెన్సీ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఫ్రెషర్స్కి అండ్ ఎక్స్పీరియన్స్ ఇద్దరికి కలిపి సో ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. చూడొచ్చు సీరియల్ నెంబరు, పొజిషన్, పే స్కేల్ అండ్ వేకెన్సీ డీటెయిల్స్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి అండ్ మినిమం ఎక్స్పీరియన్స్ అయితే ఎంత ఉండాలని అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అండి. సో ప్యాకేజ్ డీటెయిల్స్ అయితే మ్యాక్సిమం అన్నింటికీ సేమ్ ఉన్నాయి. 30,000 నుంచి 1,20,000 వరకు. మొత్తం మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 10 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 25 సంవత్సరాలండి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మినిమం 3 ఇయర్స్ అయితే గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండాలి. అండ్ దీనికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదండి. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్ అండి. ఇది వచ్చేసరికి శాలరీ విషయానికి వచ్చేసరికి 30 నుంచి 1,20,000 వరకు అయితే శాలరీని అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు మొత్తం రిలీజ్ అయింది వచ్చేసరికి 50 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 25 సంవత్సరాలండి. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి. 3 ఇయర్స్ ఆఫ్ డిప్లొమా అని అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి జూనియర్ ఎగ్జిక్యూటివ్ అండి, మెకానికల్. సో శాలరీ విషయానికి వచ్చేసరికి 30 నుంచి 1,20,000 వరకు అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం వేకెన్సీ వచ్చి 15 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 25 సంవత్సరాలండి. సో ఇది వచ్చేసరికి డిప్లొమా 3 ఇయర్స్ ఆఫ్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి జూనియర్ ఎగ్జిక్యూటివ్ అండి, క్వాలిటీ కంట్రోల్. ఇది వచ్చేసరికి 30,000 నుంచి 1,20,000 అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 19 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 25 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ ఇన్ కెమిస్ట్రీ, బీఎస్సీ కెమిస్ట్రీ అయితే చేసి ఉండాలి. దీనికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ వన్ మెకానికల్ ఇంజనీరింగ్ అండి. సో ఇది వచ్చేసరికి 50,000 నుంచి 1,60,000 వరకు అయితే శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుంది. మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 98 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 సంవత్సరాలండి. సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 4 ఇయర్స్ ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ కోర్స్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ అలైడ్ బ్రాంచెస్ అని అయితే ఇవ్వడం జరిగింది. దీనికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదండి. నెక్స్ట్ ఆరోది వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండి. సో ఇది వచ్చేసరికి శాలరీ విషయానికి వచ్చేసరికి 50,000 నుంచి 1,60,000 వరకు అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 35 వేకెన్సీ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 25 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి 4 ఇయర్స్ ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ కోర్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
అండ్ అలైడ్ బ్రాంచెస్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి సెవెంత్ వన్ సివిల్ ఇంజనీరింగ్ అండి. ఇది వచ్చేసరికి 50,000 నుంచి 1,60,000 వరకు అయితే ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మనకు రిలీజ్ అనేది వచ్చేసరికి 16 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 25 సంవత్సరాలండి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి 4 years ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ కోర్స్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ అలైడ్ బ్రాంచెస్ అని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 8వ పోస్ట్ వచ్చేసరికి కెమికల్ ఇంజనీరింగ్ అండి. ఇది వచ్చేసరికి శాలరీ విషయానికి వచ్చేసరికి 50,000 నుంచి 1,60,000 వరకు అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 26 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 4 years ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ అలైడ్ బ్రాంచెస్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి చార్టెడ్ అకౌంటెంట్ అండి. ఇది వచ్చేసరికి 50,000 నుంచి 1,60,000 వరకు అయితే ప్యాకేజ్ అని అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 24 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్ ఫ్రమ్ ఏ ఇన్స్టిట్యూట్ ఆర్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 27 సంవత్సరాలు లేదా రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ మినిమం 3 years ఆఫ్ గ్రాడ్యుయేషన్ చదివినా కనుక ఎలిజిబుల్ అని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఆఫీస్ హెచ్ఆర్ అండి. సో ఇది వచ్చేసరికి ఏంటంటే 50,000 నుంచి 1,60,000 వరకు అయితే ప్యాకేజ్ అని అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 6 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 27 సంవత్సరాలండి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 2 years ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ ఈక్వాలెంట్ ఇన్ హెచ్ఆర్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఆర్ ఇండస్ట్రియల్ రిలేషన్షిప్ సైకాలజీ ఆర్ మాస్టర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విత్ స్పెషలైజేషన్ ఇన్ హెచ్ఆర్ ఆర్ పర్సనల్ మేనేజ్మెంట్ అని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 11వ వచ్చేసరికి ఆఫీసర్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ వచ్చేసరికి 50,000 నుంచి 1,60,000 వరకు అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి ఒక వేకెన్సీ రిలీజ్ అయింది. మొత్తం ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 27 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 2 years ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఇవ్వడం జరిగింది, లేదా 4 years ఆఫ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ కోర్స్ ఇన్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ కెమికల్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్ అయితే చదువు ఉండాలని అయితే చెప్తున్నారు. దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సో నెక్స్ట్ ఇంకా థర్డ్ వైజ్ పొజిషన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసరికి అసిస్టెంట్ ఆఫీసర్ లేదా అఫీషియల్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్ ఇవ్వడం జరిగింది. శాలరీ విషయానికి వచ్చేసరికి 40,000 నుంచి 1,40,000 ఒకటి, లేదా 50,000 నుంచి 1,60,000 వరకు అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. మొత్తం 2 వేకెన్సీ రిలీజ్ అయ్యాయి. సో మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 30 నుంచి 33 వరకు. సో 2 years ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ హిందీ ఇవ్వడం జరిగింది. అండ్ లేదా మినిమం 3 years ఆఫ్ ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇన్ డిసిప్లిన్ విత్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉండాలని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ బేస్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ వైజ్ 3 years ఉంది అండ్ 6 years కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వన్ లా ఆఫీసర్ అండి. ఇది వచ్చేసరికి 50,000 నుంచి 1,60,000 వరకు అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 3 వేకెన్సీ రిలీజ్ అయ్యాయి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 26 సంవత్సరాలండి. సో మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 3 years ఆఫ్ ఫుల్ టైమ్ కోర్స్ ఇన్ లా ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అయితే ఇవ్వడం జరిగింది, లేదా 5 years ఆఫ్ లా ఆఫ్టర్ 12th స్టాండర్డ్ అని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి సేఫ్టీ ఆఫీసర్ అండి, ఉత్తరప్రదేశ్ లొకేషన్. శాలరీ విషయానికి వచ్చేసరికి 50,000 నుంచి 1,60,000 వరకు అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం వేకెన్సీ వచ్చి 2 వేకెన్సీ రిలీజ్ అయ్యాయి. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మ్యాక్సిమం 27 సంవత్సరాలండి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి 4 years రెగ్యులర్ ఇంజనీరింగ్ కోర్స్ ఇన్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ కెమికల్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, లేదా పాసెస్ ఏ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఆర్ రికగ్నైజ్డ్ బై స్టేట్ ఆర్ గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఏంటంటే అడిక్వేట్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ అని అయితే ఇవ్వడం జరిగింది,
సో దీనికి ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి 2 సంవత్సరాలు అయితే మనకైతే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ 4వది వచ్చేసరికి సేఫ్టీ ఆఫీసర్ తమిళనాడు అండి. సో తమిళనాడు కూడా ఏంటంటే మనకి ఏంటంటే సేమ్ క్వాలిఫికేషన్, బట్ ఏంటంటే తమిళ్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి 5వది సీనియర్ ఆఫీసర్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఆపరేషన్స్ ఆర్ మెయింటెనెన్స్. శాలరీ విషయానికి వచ్చేసరికి 60,000 నుంచి 1,80,000 వరకు. మొత్తం 4 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 28 సంవత్సరాలండి. సో కింద ఇంకోటి ఏంటంటే సీనియర్ ఆఫీసర్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి సేమ్ శాలరీ అనేది 1,60,000 నుంచి 1,80,000 వరకు ఇవ్వడం జరిగింది. మొత్తం 6 వేకెన్సీ రిలీజ్ అయ్యాయి. సో దీనికి కూడా మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 8 సంవత్సరాలు. ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి వీటి రెండింటికి 3 సంవత్సరాలు అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇది వచ్చేసరికి 4 years ఆఫ్ ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ కోర్స్ ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ 7వది వచ్చేసరికి సీనియర్ ఆఫీసర్ సేల్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే రీటైల్, లూబ్స్, డైరెక్ట్ సేల్స్ ఆర్ ఎల్పిజి ఇవ్వడం జరిగింది. సో శాలరీ విషయానికి వచ్చేసరికి 60,000 నుంచి 1,80,000 వరకు అయితే ప్యాకేజ్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 25 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 29 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి 2 years ఆఫ్ ఫుల్ టైమ్ రెగ్యులర్ ఎంబీఏ ఆర్ పీజీడిఎం ఆర్ ఇంకా లేదంటే మనకేంటి ఈక్వలెంట్ టు ఎంబీఏ యాజ్ పర్ రూల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఏఐయు. లేదా 4 years ఆఫ్ ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ కెమికల్ ఆర్ సివిల్ అయితే చదివి ఉండాలి. సో దీనికైతే మొత్తం 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ 8వది వచ్చేసరికి సీనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ మేనేజర్ వచ్చేసరికి నాన్ ఫ్యూయల్ బిజినెస్ అండి. సో ఇదేంటంటే 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ 5 years ఎక్స్పీరియన్స్ కూడా ఉంది వీటికి బట్టి. సో దీంట్లో ఇది వచ్చేసరికి 2 years వాళ్ళకి 60,000 నుంచి 1,80,000 వరకు ప్యాకేజ్ అండ్ 5 years వాళ్ళకి 70,000 నుంచి 2 years 20 lakhs వరకు ప్యాకేజ్, 2 lakhs వరకు ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం వేకెన్సీస్ అయితే 6 రిలీజ్ అయ్యాయి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 2 years వాళ్ళకి 29 సంవత్సరాలు, 5 years వాళ్ళకైతే 32 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంజనీరింగ్ వాళ్ళ విషయానికి వచ్చేసరికి సో ఇది వచ్చేసరికి 2 years ఫుల్ టైమ్ రెగ్యులర్ ఎంబీఏ ఆర్ పీజీడిఎం అయితే చదివి ఉండాలి. సో లేదా 4 years ఆఫ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ కోర్స్ ఇన్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ కెమికల్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే చీఫ్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ నాన్ ఫ్యూయల్ బిజినెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి పెట్రోకెమికల్ అండి. ఇది వచ్చేసరికి మేనేజర్ టెక్నికల్ ఇవ్వడం జరిగింది. సో ఇది ప్యాకేజ్ విషయానికి వచ్చేసరికి 80,000 నుంచి 2,20,000 వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో మనకేంటంటే మొత్తం వేకెన్సీ రిలీజ్ అయింది వచ్చేసరికి 3 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 34 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి 4 years ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ కోర్స్ ఇన్ కెమికల్, పాలిమర్, ప్లాస్టిక్ ఆర్ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలి. మొత్తం ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి 9 సంవత్సరాలు అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి దీంట్లోనే మేనేజర్ సేల్ R&D ప్రోడక్ట్ కమర్షియల్ అనేసి ఇవ్వడం జరిగింది. 80,000 నుంచి 2,20,000 వరకు అయితే ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 1 వేకెన్సీ అయితే రిలీజ్ అయింది. సో ఎడ్యుకేషన్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 34 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి 4 years ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ కోర్స్ ఇన్ మెకానికల్, సివిల్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ కెమికల్ ఆర్ పాలిమర్ ఆర్ ప్లాస్టిక్లో అయితే చదివి ఉండాలి. సో మొత్తం 9 సంవత్సరాలు అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి డిప్యూటీ జనరల్ మేనేజర్ అండి, క్యాటలిస్ట్ బిజినెస్ డెవలప్మెంట్. ఇది వచ్చేసరికి 1,20,000 నుంచి 2,80,000 వరకు అయితే ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం వేకెన్సీ రిలీజ్ అయింది వచ్చేసరికి 1. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 45 సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి 4 years ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ కోర్స్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్. సో దీనికి ఏంటంటే 18 సంవత్సరాలు అయితే మ్యాక్సిమం
ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. సో ఇది వచ్చేసరికి నెక్స్ట్ డిప్యూటీ జనరల్ మేనేజర్ టెక్నికల్ సేల్స్ సర్వీస్ అండి. ఇది వచ్చేసరికి R&D ప్రోడక్ట్ కమర్షియలైజేషన్ అయితే ఇవ్వడం జరిగింది. శాలరీ విషయానికి వచ్చేసరికి 1,20,000 నుంచి 2,20,000 వరకు 80,000 వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మొత్తం మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి ఒక వేకెన్సీ రిలీజ్ అయింది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి 45 సంవత్సరాలు. సో ఇట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఎవ్రీ వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. IS ఆఫీసర్ ఆఫ్ పొజిషన్స్ ఆ నుంచి IS సెక్యూరిటీ ఆఫీసర్, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్టు. సో ఎవ్రీ వేకెన్సీ డీటెయిల్స్ అయితే వన్స్ అయితే చెక్ చేసుకోండి. అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్యాకేజ్ డీటెయిల్స్ అయితే ఎవ్రీ వైజ్ చెక్ చేసుకోండి. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మ్యాచ్ అయితే దాన్ని బట్టి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అంటే ఏదైతే మెకానికల్ ఇంజనీరింగ్ ఫీల్డ్ అయితే డిజైర్డ్ ఏంటంటే మెన్షన్ డిగ్రీ సర్టిఫికేట్ కోర్ డిసిప్లిన్కు ఏమేమి ఎలిజిబుల్ వాళ్ళు ఉంటారనేది అయితే కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడైతే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎవరెవరు వస్తారనేది ఇవ్వడం జరిగింది డీటెయిల్స్ ఇస్తే. అట్ ద సేమ్ టైం సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎవరెవరు వస్తారు దీని కిందకనైతే ఇవ్వడం అయితే జరిగింది. సో అలా కెమికల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, సో మెకానికల్, సివిల్ ఇట్లా ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి జాబ్ ప్రొఫైల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ వాళ్ళు జాబ్లో ఏమేమి చేయాలని అయితే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సేమ్ టైం జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్ వాళ్ళు ఏం చేయాలి, మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్స్ ఏం చేయాలి, SAP ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ ఏమేం చేయాలి, IT అనిమేషన్ అండ్ మానిటరింగ్ ఏం చేయాలి, ఫైనాన్స్ అసిస్ట్ అండ్ బడ్జెట్ కంట్రోల్ ఏం చేయాలి. సో ఇలా ఎవ్రీ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కోఆర్డినేషన్ రిపోర్ట్ ఏం చేయాలి అట్లా అయితే డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ వాళ్ళు ఏమేం వర్క్ చేయాలని అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే ఆల్రెడీ మనం ఎవరెవరు ఎలిజిబిలిటీ ఏంటి, ఏ పోస్ట్ అనేది చెప్పుకున్నాం కదా. ఆ పోస్ట్ని బట్టి ఎవ్రీ డీటెయిల్స్ అయితే మీరైతే వన్స్ చెక్ చేసుకోండి. ఆ పోస్ట్ని బట్టి దీని యొక్క PDF లింక్ని అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని బట్టి మీరైతే మీ ఎలిజిబిలిటీని అయితే వన్స్ చెక్ చేసుకొని దాన్ని బట్టి వన్స్ అప్లై అయితే చేసుకోండి. సో దీనికి సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ అండ్ మనం వర్క్ లైఫ్ ఏమేమి చేయాలి ఏంటని అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఎవ్రీ డేటాను అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకునే కొద్దీ వీడియో యొక్క లెంత్ అయితే మరీ ఎక్కువైపోతుంది. అందువల్ల ఎవ్రీ డీటెయిల్స్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు. సో మీ యొక్క క్వాలిఫికేషన్ని మీకు మ్యాచ్ అవుతుంది, ఇది సూటబుల్ అనిపిస్తుంది అనుకుంటే కన్నా మీరైతే ఒకసారి దానిలోకి వెళ్ళి అయితే వన్స్ ఒకసారి డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. ఎవ్రీ డీటెయిల్స్ అయితే మీకు మ్యాచ్ అవుతున్నాయి, ఏ ఫీల్డ్, ఏ రిలేటెడ్ ఏది అనేది అయితే వన్స్ చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడైతే చెక్ చేద్దాము ఏమేమి ఉన్నాయి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే నెక్స్ట్ ఎట్లా ఏంటనేది అయితే ఒకసారి క్రాస్ చెక్ చేద్దాము. సో నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్ లిస్టింగ్ అండ్ సెలెక్షన్ ప్రాసెస్ అయితే చూద్దాము. సో ఫస్ట్ మనకేంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేదా రిటర్న్ టెస్ట్ లేదా నెట్ స్కోర్ టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది వీటిల్లో ఒకటి. దాని తర్వాత ఏంటంటే గ్రూప్ టాస్క్ ఆర్ గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది. దాని తర్వాత సైకోమెట్రిక్ అసెస్మెంట్, స్కిల్ టెస్ట్ ఆర్ పర్సనల్ ఇంటర్వ్యూ, మూడ్ కోడ్ అని అయితే జరుగుతుంది. అది వచ్చేసరికి ఓన్లీ ఫర్ లా ఆఫీసర్స్ అంట. నెక్స్ట్ వచ్చేసరికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఒకవేళ అప్లికేబుల్ అయితే కండక్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చేసరికి జనరల్ యాప్టిట్యూడ్ అండ్ టెక్నికల్ ప్రొఫెషన్ నాలెడ్జ్, అంటే మీ యొక్క క్వశ్చన్స్ ఏంటంటే మీ క్వాలిఫికేషన్, మీరు అప్లై పోస్ట్ని బట్టి క్వశ్చన్స్ ఉంటాయని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే జనరల్ యాప్టిట్యూడ్ అని చెప్పుకున్నాం కదా. సో అందులో ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ ఇంటలెక్చువల్ పొటెన్షియల్ టెస్ట్ అయితే రావడం జరుగుతుంది. లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎమల్షన్ పే స్కేల్స్ ఎలా ఉంటాయి, దాన్ని బట్టి CTs ఎంత రావచ్చు, సో అలా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది, మనం చెక్ చేసుకోండి. అండ్ సర్వీస్ బాండ్ అండ్ రిటెన్షన్ అమౌంట్ ఎంత కట్టాలని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది డీటెయిల్స్ అయితే. సో ఒకసారి చెక్ చేసుకోండి. మెడిక్లైమ్ డీటెయిల్స్, ప్లేస్మెంట్, పోస్టింగ్ ఎక్కడెక్కడ ఉంటుంది ఏంటి, అండ్ ప్రొబేషన్ పీరియడ్ ఏంటంటే ఎన్ని రోజులు ఉంటుంది. 1 year అయితే ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది జాయినింగ్ డేట్ తర్వాత. సో
ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మనకైతే కన్ఫర్మ్ అవుతుంది. యాజ్ పర్ కంపెనీ రూల్స్ ప్రకారం అయితే కన్ఫర్మ్ అయితే అవుతుందని అయితే చెప్తున్నారు. అండ్ రిజర్వేషన్ కన్సెషన్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎన్నెన్ని ఉన్నాయి, ఏదేది రిజర్వేషన్ ఓబీసీ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఓసీ క్యాండిడేట్స్కి అట్లా ఎవ్రీ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వన్స్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్, ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ ఏంటి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరు ఏ దాని కిందకి వస్తారు ఏంటి అని అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. 1 జూన్ నుంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే 15 జూలై వరకు, అండ్ నార్మల్ వాళ్ళ ఫ్రెషర్స్కి అయితే 13 జూన్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది అయితే ఉండదు. అండ్ ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి 1180 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. 1000 రూపాయలు వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు అండ్ 180 రూపాయలు వచ్చేసరికి జిఎస్టీ ఫీజు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి మనం ఏంటంటే ఆన్లైన్ ద్వారా అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మొత్తం ఇదేంటంటే నాన్ రీఫండబుల్ అయితే అమౌంట్ అండి. సో అమౌంట్ అనేది అయితే వెనక్కి రాదు. కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ డీటెయిల్స్ అయితే. సో ఇది హెచ్పిఎల్సికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్, అప్లికేషన్ ఫీజెస్ అండి. సో మీరేంటంటే సో ఏదైనా దీనికి సంబంధించి అప్లోడ్ ఓన్లీ వెబ్సైట్లో వచ్చేసరికి www.hindustanpetroleum.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనమైతే అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఇది ఇవాల్టి వీడియోలో గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.